ఇంతకుముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 ఎంపీలను తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి 3కి. ఆ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? ఒక్కొక్కరికి 20 కోట్లు. ఇచ్చిందంత అడ్వాన్సు. దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అందరూ అన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ రెస్పెక్ట్ పోతుంది, ఆ విలువలు పోతాయి, ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది. కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం. వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి? అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి. రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే, ప్రజల మన్ననలు ఉండాలి అని అంటే, ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే, కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి, విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి. ఇదే నేను పాటిస్తాను. నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలాని మాట చెప్పినాం, పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి. మాలో అబద్ధాలు ఉండవు, మాలో మోసాలు ఉండవు, మాలో కల్ముషం ఉండదు అని చెప్పి. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ మన్యం ప్రాంతం స్పెషలీ, ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించిన రోజు నుంచి, మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం 100% యా పక్క ఏది ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం 100% ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు. మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా. కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము, మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది. ఈ 5 ఏళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ, బొత్స సత్యనారాయణ మరి ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ, మభ్య పెడుతూ, మోసం చేస్తూ, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత, వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా? మనం ఎన్నికలు చేయలేము. ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, నా కోసమే, మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు. కానీ నేను ఒకటే చెప్పిన, మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సరే అవుతాము, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము, అయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు. తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది, మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాను అని చెప్పి, మరి అవన్నీ చేశాడా? అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా, మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం, భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తకు ఉండాలి. దానికోసమే నేను తాపత్రయపడ్డా. అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం. మనం 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే 2014లో ఇదే మాదిరిగా చెప్పాడు. అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు.
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ అన్నాడు. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఈయన రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో రుణమాఫీ అంటే ఉంటాయి. కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్ఠకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే 16 నెలలు జైల్లో పెట్టారు. అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా. కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని, మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. వచ్చే 5 ఏళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు, మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళ నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు, ఏ రోజు అబద్ధాలు చెప్పలా, ఏ రోజు మోసాలు చేయలా, చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు, వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? ఎన్నికలప్పుడు వాళ్ళ మనుషులందరినీ ఇళ్ళకి పంపించినాడు. వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మనుషులను అందరినీ పంపించి ఇళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఏమిటి? చిన్నపిల్లలు కనపడినారనుకో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. సంతోషమా అని అడిగేవాడు. ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందనుకో, నీకు 18,000 సంతోషమా అని అనేవాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకు సంబంధించిన వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెల్లో బయటకు వచ్చిందనుకో, నీకు 18,000 సంతోషమా అని అనేవాడు. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడో ఎవరో ఒకరు బయటకు వచ్చినా అనుకో, నీకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, నీకు సంతోషమా అని అనేవాడు. సరే కండువా వేసుకొని ఒక రైతు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినా అనుకో, నీకు 20,000 సంవత్సరానికి సంతోషమా అని అనేవాడు. ముసలాయమ కనపడితే నీకు 4,000 సంతోషమా అని. ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగింది. జరిగి ప్రతి ఒక్కరి చెవులోనూ కూడా పెద్ద కాలీఫ్లవర్లు పెట్టి అందరినీ మోసం చేసి ఈరోజు ఇప్పుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఈరోజు ఎలమంచిలి చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే అంటే ఉంటాయి. కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్ఠకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే 16 నెలలు జైల్లో పెట్టారు. అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా. కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని, మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. వచ్చే 5 ఏళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు, మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళ నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు, ఏ రోజు అబద్ధాలు చెప్పలా, ఏ రోజు మోసాలు చేయలా, చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు, వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? ఎన్నికలప్పుడు వాళ్ళ మనుషులందరినీ ఇళ్ళకి పంపించినాడు. వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మనుషులను అందరినీ పంపించి ఇళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఏమిటి? చిన్నపిల్లలు కనపడినారనుకో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడిగేవాడు. ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందనుకో, నీకు 18,000 సంతోషమా అని అనేవాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకు సంబంధించిన వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెల్లో బయటకు వచ్చిందనుకో, నీకు 18,000 సంతోషమా అని అనేవాడు. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడో ఎవరో ఒకరు బయటకు వచ్చినా అనుకో, నీకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, నీకు సంతోషమా అని అనేవాడు. సరే కండువా వేసుకొని ఒక రైతు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినా అనుకో, నీకు 20,000 సంవత్సరానికి సంతోషమా అని అనేవాడు. ముసలాయమ కనపడితే నీకు 4,000 సంతోషమా అని. ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగి ప్రతి ఒక్కరి చెవులోనూ కూడా పెద్ద కాలీఫ్లవర్లు పెట్టి అందరినీ మోసం చేసి ఈరోజు ఇప్పుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఈరోజు ఎలమంచిలి
చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే.